Hi viewers, this is Sridhar's Zoology YouTube ఛానల్. నేను మీ శ్రీధర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకుడిని. ఇప్పుడు నేను ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోని 2A యూనిట్ శరీర ద్రవాలు ప్రసరణ ఈ యూనిట్లోని మానవుని గుండె నిర్మాణం తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. అందులో మొట్టమొదటగా మనం ప్రసరణ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ప్రసరణ వ్యవస్థ ఏకకణ జీవుల నుంచి బహుకణ జీవుల వరకు ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. మొట్టమొదట ఏకకణ జీవులు అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఏకకణ జీవులు నేరుగా డైరెక్ట్గా పరిసరాల నుండి ఆక్సిజన్ను, పోషకాలను, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ను, నైట్రోజన్ సంబంధ పదార్థాలను శరీరం నుండి నేరుగా పరిసరాల్లోకి రిలీజ్ చేస్తూ ఉన్నాయి. అంటే డైరెక్ట్గా పరిసరాల నుంచి వాటికి అవసరమయ్యేవి తీసుకొని అవసరం లేని వాటిని డైరెక్ట్గా పరిసరాల్లోకి రిలీజ్ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూడండి, మళ్ళీ ఇప్పుడు స్పంజికలు, నిడేరియన్ల లాంటి జంతువులు నీటిని వాటి శరీర కుహరంలోకి తీసుకుంటూ ఉన్నాయి. తీసుకొని ఆ నీళ్ళల్లో వాటికి అవసరమైనటువంటి పదార్థాలను తీసుకొని అవసరం లేని పదార్థాలను మళ్ళీ నీళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఇక్కడ పదార్థాల వినిమయం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా నీటి ద్వారా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. వినిమయం ద్వారా అవి వాటికి అవసరమైనటువంటి పదార్థాలను ప్రసరణ చేసుకుంటూ ఉన్నాయి. ఇంకా కొన్ని బహుకణ జీవులు, సంక్లిష్ట నిర్మాణం కలిగినటువంటి బహుకణ జీవులు జీర్ణనాళం నుండి పోషకాలను, అదేవిధంగా ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ను కణాలకు చేరవేయాలి. అదేవిధంగా జీవక్రియల ఫలితంగా వాటిలో తయారైన నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలను కావచ్చు, ఇంకా కార్బన్ డైఆక్సైడ్ మొదలైన పదార్థాలను ఏవైనా ఉంటే అవసరం లేని పదార్థాలను అన్నింటినీ కూడా విసర్జకాలకు చేరవేయడం. ఈ విధంగా అవసరమైనటువంటి పదార్థాలను శరీరంలోకి తీసుకోవడం, అవసరం లేని పదార్థాలను వెలుపలికి పంపడానికి, శరీరం నుంచి బయటకు పంపడానికి, అనేక అవయవాలకి చేర్చడానికి ఒక ప్రత్యేక వ్యవస్థ అవసరమవుతుంది. ఆ ప్రత్యేకమైనటువంటి వ్యవస్థనే ప్రసరణ వ్యవస్థ అని అంటారు. దీన్ని ఇంగ్లీష్లో సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. ఎందుకంటే సంక్లిష్ట నిర్మాణం, జీవి యొక్క క్లిష్టత పెరిగింది, దేహం పెద్దగా అయింది. దేహం పెద్దగా అయింది అంటే చాలా దూరంలో కణాలు ఉన్నాయి. అన్ని కణాలకు, అన్ని అవయవాలకు ఇక్కడ చేరాలి పదార్థాల ట్రాన్స్పోర్ట్ అనేటువంటి జరగాలి అంటే ఖచ్చితంగా అవసరమైనటువంటి ద్రవ పదార్థాలు కావాలి. అవేంటి అంటే రక్తము, శోషరసం. అంటే ప్రసరణ వ్యవస్థలో మనకు కనిపించే ద్రవ పదార్థాలు ఏంటి? రక్తం, శోషరసం. ఇక దీంట్లో మనము మానవుని రక్త ప్రసరణ వ్యవస్థ గురించి నేర్చుకోవాలి. మన మానవ రక్త ప్రసరణ వ్యవస్థలో గుండె, రక్తం, రక్తనాళాలు అనే 3 అంశాలు ఉంటాయి. ఆ మూడింటిని కలిపి మనము మానవుని రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. ఇందులో మనము మొట్టమొదట మానవుని యొక్క గుండె నిర్మాణం గురించి నేర్చుకుంటాం. అందులో రక్తం ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్లోనే నేర్చుకుంటాం. రక్తం యొక్క సంఘటన, దాంట్లో ఉండే అంశాలు నేర్చుకుంటాం. ఈ సెకండ్ ఇయర్లో మాత్రం మనము గుండె, ఆ తర్వాత రక్తనాళాల గురించి నేర్చుకుంటాం. అందులో భాగంగా నేను మొట్టమొదట మీకు మానవుని యొక్క గుండె నిర్మాణం గురించి తెలియజేస్తాను. అయితే చాలాసార్లు మనకి 8 మార్క్స్లో కనిపించేటువంటి క్వశ్చన్ మానవుని యొక్క గుండె నిర్మాణం గురించి రాయమని అంటూ ఉంటాడు. మనం పటం వేయాలి దీనికి సంబంధించినటువంటిది, అదేవిధంగా మ్యాటర్ రాయాలి. పటానికి 2 మార్క్స్ ఉంటాయి, మ్యాటర్కి 6 మార్క్స్ ఉంటాయి. టోటల్గా మనకి 8 మార్క్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్. మళ్ళీ దీనిలో అక్కడక్కడ మనకు 4 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనకు కవర్ అవుతూ ఉంటాయి. రైట్, చూద్దాం ఏంటి మానవుని యొక్క గుండె నిర్మాణం. 2 నిర్మాణాలు అంటే గుండె నిర్మాణం అంటే బాహ్య నిర్మాణం రాయాలి, అట్ ది సేమ్ టైం అంతర్నిర్మాణం కూడా రాయాలి. 2 రాస్తేనే మనకు పూర్తిగా గుండె నిర్మాణం అయిపోయినట్టుగా లెక్క. చూడండి, మనకి ఈ స్లైడ్లో ఏం కనిపిస్తుంది. రైట్,
ఇక్కడ ఒక పటం కనిపిస్తూ ఉంది. మనకి ఇక్కడో పటం కనిపిస్తూ ఉంది. ఈ రెండో పటం ఏదైతే ఉందో ఇది మనకు బుక్‌లో ఉన్నటువంటి పటమే. మొదటి పటం చూడండి. ఇక్కడ 2 ఊపిరితిత్తులు ఉన్నాయి ఇక్కడ. గుర్తుపడతా ఉండు. ఈ 2 ఊపిరితిత్తులకు మధ్యలో రెడ్ కలర్‌లో ఉన్నటువంటిది ఏంటి? గుండె. ఈ 2 ఊపిరితిత్తులకు మధ్యలో ఉండేటువంటి ప్రదేశాన్నే మనం ఏమని పిలుస్తాము అంటే ఇక్కడ చూడండి మీడియాస్టీనం అని పిలుస్తాము. ఏమని పిలుస్తాం? మీడియాస్టీనం. ఏమని చెప్తున్నాను? 2 ఊపిరితిత్తులకు మధ్య గల కుహరము అంటున్నాను. దీన్ని మీడియాస్టీనం అంటాం. అంటే ఉనికి గుండె మానవుని యొక్క హృదయం ఎక్కడ ఉంది అంటే మీడియాస్టీనంలో ఉంది. ఎక్కువ భాగం ఏ వైపుకుంది? ఇది ఎడమ వైపు, ఇది కుడి వైపు. కాబట్టి ఎక్కువగా ఎడమ వైపుకు ఉంది. అంటే 2 ఊపిరితిత్తుల మధ్యలో ఉన్నప్పటికీ కొద్దిగా ఎడమ వైపుకు వాలి ఉంటుంది గుండె. రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ మధ్యత్వచం. అంటే పిండ దశలో హృదయం మధ్యత్వచం నుంచి ఏర్పడుతుంది. సైజ్ చూడండి ఇక్కడ పిడికిలి పరిమాణంలో ఉంటుంది. మనం బిగించినటువంటి పిడికిలి పరిమాణంలో ఉంటుంది. అంటే దేని నుంచి ఉద్భవిస్తుంది? మధ్యత్వచం నుంచి ఉద్భవిస్తుంది. ఎక్కడ ఉంటుంది? మీడియాస్టీనంలో ఉంటుంది. ఏ వైపుకు ఉంటుంది? ఎడమ వైపుకు ఉంటుంది. సైజ్ ఎంత? పిడికిలి పరిమాణంలో ఉంటుంది అని అర్థమవుతుంది. ఈ అంశాలు ఉన్నాయి మనకు ఇక్కడ ఉన్నటువంటి స్లైడ్ లోపల. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. మానవుని గుండెని ఆవరించి ఉండేటువంటి 2 పొరల త్వచాన్ని మనం ఏమంటాం? హృదయ ఆవరణ త్వచం అంటాం. అదేవిధంగా గుండె గోడలోని పొరలు కూడా మనము ఈ స్లైడ్ లోపల చూడాలి. రైట్. చూద్దాం ఏమున్నాయి. ఓకేనా? హృదయావరణ త్వచం. దీంట్లో 2 రకాల పొరలు కనిపిస్తూ ఉంటాయన్నాను. చూడండి ఫస్ట్ ఇక్కడ వచ్చింది గ్రీన్ కలర్లో వెలుపలి తంతుయుత హృదయావరణం. నెక్స్ట్ గ్రీన్ కలర్లో వచ్చింది సీరస్ హృదయావరణం. మళ్ళీ సీరస్ హృదయావరణం 2 పొరలు, వెలుపలి కుడ్యస్తరము, తర్వాత లోపలి అంతరాంగ స్తరం. ఏందో జాగ్రత్తగా చూడండి ఒకసారి. హృదయ ఆవరణ త్వచం ఎన్ని ఉన్నాయి అంటున్నాము? ఫస్ట్ ఉంది, సెకండ్ ఉంది. మొదటిది ఏమన్నాము? తంతుయుత హృదయావరణం. తర్వాత రెండవది సీరస్ హృదయావరణం. అంటే బయట నుంచి లోపలికి వెళ్తే హృదయం యొక్క బయటి వైపు నుంచి లోపలికి వెళ్తే మనకు మొదట కనిపించేది తంతుయుత, తర్వాత కనిపించే సీరస్. సీరస్ అనేటువంటిది ఎలా ఉంది? సింగిల్గా లేదు చూడండి. ఏగా ఉంది, బీగా ఉంది. అంటే కుడ్యస్తరంగా అంతరంగ స్తరంగా ఉంది. మనం బయట నుంచి లోపలికి వెళ్తా పోతే ఫస్ట్ మనకు వెలుపల తంతుయుత హృదయావరణం కనిపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏం కనిపిస్తుంది? కుడ్యస్తరం. ఆ తర్వాత ఏం కనిపిస్తుంది? అంతరాంగ స్తరం కనిపిస్తూ ఉంది. చూడండి ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ సైడ్లో ఉండేటువంటి పటంలో మనకు ఆల్రెడీ చిన్నగా లైన్ బ్లాక్ లైన్లు ఇచ్చాడు. అందులో మొదటి లైన్ ఏదైతే ఉందో ఇక్కడ కనిపిస్తూ ఉంది చూడండి. మొదటి లైన్ గీడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ కనిపిస్తూ ఉంది గీడ. ఆ మొదటి లైన్ ఏంటంటే తంతుయుత హృదయావరణం. తర్వాత ఏ అని అన్నాను. ఈడ చూడండి ఇక్కడ కనిపిస్తూ ఉంది వైట్ కలర్లో, అది ఏ కుడ్యస్తరం. ఆ తర్వాత చూడండి ఇక్కడ లాస్ట్కి చివరికి ఇక్కడ కింద కనిపిస్తూ ఉంది లైన్ చూడండి, దానిపైన కనిపిస్తాం అదేంది బి. అంటే ఇక్కడ ఉండే ఏకి బీకి మధ్యలో మనకు ఒక బ్రౌన్ కలర్లో లైన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇట్లా కనిపిస్తూ ఉంది చూడండి, ఇట్లా కనిపిస్తుంది. కరెక్ట్ ఈ బ్రౌన్ కలర్లో కనిపిస్తూ ఉంది. ఓకేనా? ఆ బ్రౌన్ కలర్లో కనిపించేటువంటి ఈ అంశం ఏంటి? మనకు ఎక్కడ చూస్తూ ఉన్నాడంటే ఈ ప్రాంతంలో మనకు బ్రౌన్ కలర్లో వేస్తాం. ఏంటిది అంటే ఈ కుడ్యస్తరానికి ఆ తర్వాత అంతరాంగ స్తరానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఏకు బీకి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఒక రకమైన ద్రవ పదార్థం ఉంటుంది. దాన్నే మనం ఏమంటాం అంటే హృదయావరణ ద్రవం అంటాం. ఈ హృదయావరణ ద్రవము గుండెను ఘర్షణల నుంచి, అగాధాల నుంచి కాపాడుతూ ఉండేటువంటి ద్రవం. అంటే గుండెకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేటువంటి ద్రవమే హృదయావరణ ద్రవం. ఓకేనా? ఈ లోపలి అంతరాంగ స్తరం ఏదైతే ఉందో ఇది గుండె యొక్క ఉపరితలానికి అతికి దాని బాహ్యస్థరం మొత్తం కూడా ఎపికార్డియంగా ఏర్పడుతుంది. ఎవరు? లోపలి అంతరాంగ స్తరము ఎవరికి అతుకుతుంది? గుండె యొక్క ఉపరితలానికి అతికి ఉండి దాని బాహ్యస్థరాన్ని దేనిగా మార్చిందని చెప్తున్నాను? ఎపికార్డియంగా ఏర్పడుతుంది.
ఆ ఎపికార్డియమే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎపికార్డియం తర్వాత మధ్యలో కనిపించేటువంటిది ఇదంతా కూడా ఈ ప్రాంతం పింక్ కలర్లో కనిపించేటువంటిదంతా కూడా మయోకార్డియం అంటాము. ఆ తర్వాత లోపల ఇక్కడ కనిపిస్తూ ఉంది లైట్ పింక్ కలర్లో, దాన్ని మనం ఏమంటామంటే ఎండోకార్డియం అంటాం. చూడండి ఇక్కడ వెలుపలి ఎపికార్డియం, మధ్య మయోకార్డియం, లోపలి ఎండోకార్డియం. అంటే మనకు బయట నుంచి లోపలికి వెళ్తున్నా కొద్దీ తంతుహృదయ ఆవరణం కనిపించింది, కుడ్యస్థరం కనిపించింది, ఆ గ్యాప్లో ద్రవ పదార్థం కనిపించింది, ఆ తర్వాత అంతరాంగ స్థరం కనిపించింది. అది ఉపరితలంతో అతికి దేనిగా మారిపోయింది ఆటోమేటిక్ అని చెప్పాను. ఇక్కడ ఎపికార్డియంగా మారిపోయింది, ఆ తర్వాత మయోకార్డియం, ఆ తర్వాత ఎండోకార్డియం. ఇవి గుండెను చుట్టి ఉండేటువంటి హృదయావరణ త్వచం గూర్చి, అదేవిధంగా గుండె గోడలో ఉండేటువంటి పొరల గూర్చి మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఇది గుండె యొక్క నిర్మాణంలో ఈ బుక్లో ఉండేటువంటి పటమే. చూడండి, గుండెలో టోటల్గా పైన 2 గదులు ఉంటాయి, అదేవిధంగా కింద 2 గదులు. టోటల్గా ఎన్ని గదులు అంటే 4 గదులు. పైన ఉండే గదులను మనము కర్ణికలు అని పిలుస్తాం, కింద ఉండేటువంటి గదులను మనము జఠరికలు అని పిలుస్తూ ఉంటాం. ఎప్పుడైనా సరే గుండెలో ఈ వైపు ఉండేటువంటిది ఎడమవైపు, ఈ వైపు ఉండేటువంటిది కుడివైపు. అంటే దీన్ని మనము ఎడమ కర్ణిక, కుడి కర్ణిక, అదేవిధంగా ఎడమ జఠరిక, దీన్ని కుడి జఠరిక అని పిలుస్తూ ఉంటాం. పైన ఉండేటువంటి కర్ణికలను కింద ఉండేటువంటి జఠరికలను వేరు చేస్తూ ఇక్కడ ఒక చిన్న చూడండి, ఈ రెండింటిని వేరు చేస్తూ మనకు ఒక అడ్డుగాడి ఉంటుంది, లోతైనటువంటి అడ్డుగాడి. ఆ లోతైనటువంటి అడ్డుగాడిని మనం ఏమనిస్తామంటే కరోనరీ సల్కస్ అని పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా మనకి ఇక్కడ పటంలో కనిపించడం లేదు, 2 జఠరికలను వేరు చేస్తూ కూడా ఇక్కడ ఒక గాడి ఉంటుంది, దాన్ని జఠరికాంతర గాడి అని పిలుస్తాం. ఈ జఠరికాంతర గాడిలోనే మనకి ఇక్కడ రెడ్ కలర్లో, అదేవిధంగా బ్లూ కలర్లో కనిపిస్తూ ఉన్నాయి ధమనులు, సిరలు. హృదయ ధమనులు, సిరలు, కరోనరీ ధమనులు, దాని శాఖలు, సిరలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇది గుండె యొక్క బాహ్య నిర్మాణం. ఆ తర్వాత నెక్స్ట్ మనము గుండె యొక్క అంతర్నిర్మాణాలు చదవాలి. మన గుండె యొక్క అంతర్నిర్మాణాల్ని మనం చదవాలి అంటే, అంతర్నిర్మాణం మనం చదవాలి అంటే గుండెని నిలువుగా కట్ చేయాలి. గుండె నిలువు కోతను గురి చేసినట్లయితే, గుండె నిలువుగా కట్ చేసినట్లయితే మన గుండె లోపల ఉండేటువంటి అంశాలు కనిపిస్తూ ఉంటాయి, అంతరంగా ఏమున్నాయో మనకు తెలుస్తూ ఉంటాయి. దాంట్లో మనం చదవాల్సింది 3 అంశాలు చదవాలి. ఏ కర్ణికలు, బి జఠరికలు, సి ధమనీ చేపాలు. చూడండి, మనము 3 అంశాలు చదువుతున్నాం. కర్ణికలు చదవాలి, జఠరికలు చదవాలి, ధమనీ చేపాలు చదవాలి. మళ్ళీ అంతర్నిర్మాణం చదవాలి అంటే గుండెని మనము నిలువుగా కట్ చేసి దాంట్లో ఉండేటువంటి భాగాలు మనం చదవాలి. రైట్, అందులో భాగంగా మనము మొట్టమొదటి చదివేది ఏంటి అంటే కర్ణికలు. చూడండి, కర్ణికల గురించి మాట్లాడితే పదాలు పలుచని, అంటే కర్ణికల గోడలు పలుచగా ఉంటాయి. దేంతో కంపేర్ చేస్తాం? జఠరికల గోడలతో కంపేర్ చేస్తాం. అదేవిధంగా రెండో పదం స్వీకరించే గదులు, అంటే రక్తాన్ని ఇవి స్వీకరిస్తాయి. శరీరంలో వివిధ అవయవాల నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని స్వీకరించే గదులు. ఇక్కడ మ్యాక్సిమం శరీరంలో వివిధ భాగాల నుండి రక్తాన్ని స్వీకరిస్తూ ఉంటాయి గదులు. ఒకవైపేమో ఆమ్లజని రహిత రక్తం వస్తూ ఉంటుంది, ఇంకోవైపుకు ఆమ్లజని సహిత రక్తం వస్తూ ఉంటుంది. ఈ విధంగా శరీరం నుండి రక్తాన్ని స్వీకరించే గదులు అంటాం. నెక్స్ట్ పాయింట్ ఏముంది? కుడిది పెద్దది, అంటే ఆటోమేటిక్ ఎడమది చిన్నది. అంటే ఎడమ కర్ణిక చిన్నగా ఉంటుంది, కుడి కర్ణిక పెద్దదిగా ఉంటుంది. తర్వాత ఏంటి? కర్ణికాంతర పటం, అంటే 2 కర్ణికలను వేరు చేస్తూ అంతరంగా లోపల ఉండేటువంటి నిర్మాణాన్ని మనం ఏమంటాం అంటే కర్ణికాంతర పటలము అంటాం. అంటే 2 కర్ణికలను వేరు చేస్తూ ఉండే ఒక విభాజకం, ఒక చిన్న అడ్డుగోడ లాంటి దాన్ని మనం ఏమంటాం అంటే కర్ణికాంతర పటలము అంటాం. ఇక్కడ మన కింద 2 డయాగ్రామ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి ఇవి? కర్ణికాంతర పటలంలో ఉండేటువంటి అంశాలను మనకు తెలియజేస్తూ ఉంటాయి. అందులో చూడండి, ఇక్కడ ఏ అని ఉంది, ఇక్కడ బి అని ఉంది. ఏలో చూడండి, ఫొరామిన్ ఓవెల్ ఇన్ ఎంబ్రియోనిక్ హార్ట్,
బిలో చూడండి ఫాసా ఓవాలిస్ ఇన్ అడల్ట్ హార్ట్. ఇది ఫస్ట్ పటము, ఇది సెకండ్ పటం. ఫస్ట్ పటంలో మళ్ళీ మనకు ఏ ఉంది, బి ఉంది. ఏంటి ఈ ఏబి గురించి మనం చూద్దాం. రైట్. ఏ ఈ కర్ణికాంతర పటలం అంటే ఇంతకుముందే చెప్పాను, 2 కర్ణికలను వేరు చేస్తూ ఉండేటువంటి ఒక గోడ. దీంట్లో పిండ దశలో అంటే మానవుడి పిండ దశలో ఈ కర్ణికాంతర పటలానికి ఒక చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం ఏ షేప్లో ఉంటుంది అంటే ఓవెల్ షేప్లో ఉంటుంది, అండాకారంలో ఉంటుంది. రంధ్రము అంటే మనము పోర్ అంటూ ఉంటాం, అందుకోసము దీని పేరు ఫొరామెన్ ఓవెల్. దాన్ని మనము ఫొరామెన్ ఓవెల్ అని పిలుస్తూ ఉన్నాం. కర్ణికాంతర పటలానికి ఉండే రంధ్రము ఎప్పుడిది? పిండ దశలో. రైట్. మనము ఎప్పుడైతే ఊపిరితిత్తులు పనిచేయడం ప్రారంభమవుతుందో అప్పుడు ఈ రంధ్రం కాస్త మూసుకుపోయి దాని ప్లేస్లో ఒక చిన్న మచ్చలాగా మిగులుతుంది. దాన్ని మనం ఏమంటామంటే ఫాసా ఓవాలిస్ అని పిలుస్తూ ఉన్నాం. రంధ్రాన్ని మనం ఏమంటున్నాము? ఫొరామెన్ ఓవెల్. ఎప్పుడైతే లంగ్స్ ఫంక్షన్ స్టార్ట్ అయిందో, ఊపిరితిత్తులు పనిచేయడం ప్రారంభమైందో, అది మూసుకుపోయి ఏమొస్తుంది మనకు? ఫాసా ఓవాలిస్ అనేటువంటిది వస్తుంది. ఇది కామన్. ఓకేనా? రంధ్రం ఉంటుంది, తర్వాత ఊపిరితిత్తులు పనిచేయడం ప్రారంభంగానే రంధ్రం మూసుకుపోతుంది. రంధ్రాన్ని మనం ఫొరామెన్ ఓవెల్ అన్నాం. మూసుకుపోయిన తర్వాత మిగిలినటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాని చిన్న గర్తం లేకపోతే చిన్నగా ఉన్నటువంటి ప్యాచ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమన్నామంటే ఫాసా ఓవాలిస్ అని పిలిచినాం. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే ఏమవుతుంది అంటే రంధ్రం సరిగ్గా మూసుకుపోదు. ఫొరామెన్ ఓవెల్ సరిగ్గా మూసుకుపోదు. ఆ ఫొరామెన్ ఓవెల్ సరిగ్గా మూసుకుపోకపోతే, ఇంకా మిగిలి ఉంటే దాన్నే మనం ఏమంటాము? చూడండి ఇక్కడ పేటెంట్ ఫొరామెన్ ఓవెల్ అంటాం. అంటే ఫొరామెన్ ఓవెల్కు ముందర పేటెంట్ అనే పదం వాడినాం. చూడండి ఇక్కడ జూమ్ చేసి మరీ చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేనికి? కర్ణికాంతర పటలంలో ఉండే రంధ్రం సరిగ్గా మూసుకోవాలి, ఇంకా కొద్దిగా గ్యాప్ ఉంది. దీన్నే మనం ఏమంటామంటే పేటెంట్ ఫొరామెన్ ఓవెల్ అంటాం. ఓకేనా? ఇది కొన్ని సందర్భాల లోపల కొంతమందికి ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. రైట్. ఇంకా కర్ణికల గూర్చి నెక్స్ట్ స్లైడ్లో మనం సమాచారం చూద్దాం. ఏముంది జాగ్రత్త చూద్దాం. రైట్. ఇక్కడ చూడండి, ఇంతకుముందే మనం అనుకున్నాము కదా కర్ణికలు. ఇక్కడ నేను చూస్తున్నటువంటిది ఈ వైపు ఉండేటువంటి దాన్ని నేను ఏమన్నాను? ఎడమ అన్నాను. ఈ వైపు ఉండేదాన్ని నేను ఏమన్నాను? కుడి అన్నాను. రైట్. ఎడమ కర్ణిక తర్వాత కుడి కర్ణిక. రైట్. మనం కుడి కర్ణిక దగ్గరకు వద్దాం. కుడి కర్ణిక దగ్గరకు వద్దాం. చూడండి ఇక్కడ పదాలు చూడండి. ఊర్ధ్వ మహాశిర, అధో మహాశిర, హృదయ కోటరం అనే 3 పదాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి ఇది? కుడి కర్ణికకు పైభాగంలో మనకు ఈ బ్లూ కలర్ పైప్ కనిపిస్తూ ఉంది. దాన్ని మనం ఏమంటామంటే ఊర్ధ్వ మహాశిర అంటాం. అదేవిధంగా కుడి కర్ణిక కనెక్షన్ ఉండేటువంటి కింద వైపు ఇక్కడ కనిపిస్తూ ఉంచండి పైపు, దాన్ని మనం ఏమన్నాం? అధో మహాశిర అన్నాం. అంటే ఈ ఊర్ధ్వ మహాశిర, అధో మహాశిర ఈ రెండు కూడా దేనిలోకి తెరుచుకున్నాయి? కుడివైపు ఉండేటువంటి కర్ణికలోకి తెరుచుకున్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకేముంది? హృదయ కోటరం ఉంది. మనకి ఇది పటంలో కనిపించదు. ఇది మనకు పటంలో కనిపించలేదు. కేవలం మనకు పటంలో కనిపించేది ఊర్ధ్వ మహాశిర, అధో మహాశిర కనిపిస్తూ ఉంది. చూడండి దీని దగ్గరికి వచ్చేస్తే ఊర్ధ్వ మహాశిర ముఖ్యంగా శరీరంలో పైభాగాలైనటువంటి తల, మెడ, ఆ తర్వాత చేతులు, ఆ భాగాల నుండి పై భాగాల నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకొస్తూ ఉంది. ఏ భాగం లోపలికి? గుండె యొక్క కుడి కర్ణికలోకి. పేరులోనుంది ఊర్ధ్వ అంటే శరీరం యొక్క పై భాగాల నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకువచ్చేటువంటి ఒక నాళం ఊర్ధ్వ మహాశిర. అదేవిధంగా కింద ఇక్కడనే ఉంచండి. అధో అంటే కింద, అంటే ఈ తల, మెడ, చేతులు కాకుండా మిగిలినటువంటి పార్ట్స్ నుంచి కూడా మొత్తం భాగాల నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకొచ్చేటువంటి ప్రధానమైనటువంటి దాన్ని మనం ఏమంటామంటే అధో మహాశిర అంటాం. ఇది కూడా ఎక్కడికి తెరుచుకుంటుంది? కుడి కర్ణికలోకి తెరుచుకుంటుంది. తర్వాత నెక్స్ట్ మనం ఏమన్నాం? హృదయ కోటరము అన్నాం. అంటే గుండె కూడా పనిచేస్తూ ఉంది కదా.
మన గుండె పనిచేయాలంటే గుండెకు కూడా ఆమ్లజని రహిత రక్తము తీసుకురావాలి. అదేవిధంగా ఆమ్లజని సహిత రక్తం వెళ్తూ ఉంది. అంటే వెళ్ళేటువంటి ట్యూబ్స్ ఉన్నాయి గుండెకు. అదేవిధంగా బయటికి తీసుకొచ్చేటువంటివి ఉన్నాయి. ఈ విధంగా గుండె గోడల నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని బయటికి తీసుకొచ్చే వాటిని మామూలుగా మనం ఏమంటామంటే హృదయ సిరలు అంటాం. లోపల తీసుకుపోతే హృదయ ధమనులు అంటాం. మంచి రక్తాన్ని తీసుకుపోయేవి హృదయ ధమనులు. చెడు రక్తాన్ని బయటకు తీసుకొచ్చేటువంటి హృదయ సిరలు. ఈ హృదయ సిరలు ఏవైతే ఉన్నాయో హృదయ సిరలను అన్నిటినీ కలిపి టోటల్గా హృదయ సిరలను అన్నింటినీ కలిపి మనము కరోనరీ కోటరము అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. మళ్ళీ ఈ కరోనరీ కోటరము లేకపోతే హృదయ కోటరము అని కూడా అంటూ ఉంటాం. ఈ హృదయ కోటరము ఏదైతే ఉందో అది కూడా మనకు కుడి కర్ణికలోకి తెరుచుకుంటూ ఉంది. ఈ విధంగా ఊర్ధ్వమహాశిర, అధోమహాశిర, హృదయ కోటరం అన్నీ కూడా మనకు కుడి కర్ణికలోకి తెరుచుకునేటువంటి ప్రధానమైనటువంటి నాళాలు. మరి ఇక్కడ చూడండి కవాటాల పేర్లు ఉన్నాయి. ఇక్కడ యూస్టాచియన్ కవాటము, ఇంకోటి టెబేషియస్ కవాటము అని అంటూ ఉన్నాం. ఊర్ధ్వమహాశిర దగ్గర ఎటువంటి కవాటాలు ఉండవు, కానీ అధోమహాశిర దగ్గర హృదయ కోటరం దగ్గర కవాటాలు ఉంటాయి. చూడండి అక్కడ యూస్టాచియన్ కవాటము డాష్ అని అధోమహాశిర అన్నాను. ఇక్కడ చూడు టెబేషియస్ కవాటము డాష్ హృదయ కోటరము అన్నాను. అంటే అధోమహాశిర దగ్గర ఉండేటువంటి కవాటం యూస్టాచియన్ కవాటము, హృదయ కోటరం దగ్గర ఉండేటువంటి కవాటము టెబేషియస్ కవాటం. ఊర్ధ్వమహాశిర దగ్గర ఎటువంటి కవాటాలు లేవు. ఓకేనా, ఆల్రెడీ చెప్పాను. అధోమహాశిర దగ్గర ఏముంది? యూస్టాచియన్ కవాటం ఉంది. ఇది ప్రౌఢ దశలో క్రియారహితం. ప్రౌఢ దశలో ఇది పని చేయదు, క్రియారహితం యూస్టాచియన్ కవాటం. మళ్ళీ టెబేషియస్ కవాటం ఉంది. ఇది మనకు హృదయ కోటరం దగ్గర ఉండేటువంటి కవాటం. ఇక్కడ కవాటాలు కూడా ఇంపార్టెంట్, మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఊర్ధ్వమహాశిరకు ఎటువంటి కవాటాలు లేవు, కానీ అధోమహాశిరకు హృదయ కోటరానికి కవాటాలనే. మళ్ళీ అధోమహాశిరలో ఉండేటువంటి కవాటం మాత్రం ప్రౌఢ దశలో మాత్రం క్రియారహితంగా ఉంటుంది. ఓకే రైట్. తర్వాత నెక్స్ట్ ఏంటి ఇక్కడ స్లైడ్లో కర్ణిక జఠరిక పట్లం అని కనిపిస్తూ ఉంది. ఇదేంటి అంటే పైన ఉండే కర్ణికలను కింద ఉండేటువంటి జఠరికలను వేరు చేస్తూ ఉండేటువంటి అడ్డు గోడనే మనం ఏమంటామంటే కర్ణిక జఠరిక పటలము అంటాం. మళ్ళీ ఈ కర్ణిక జఠరిక పటలానికి రంధ్రాలు ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒక రంధ్రం కనిపిస్తూ ఉంది, ఇక్కడ ఒక రంధ్రం కనిపిస్తూ ఉంది. ఈ వైపు ఉండేదాన్ని మనం ఎడమ రంధ్రము అన్నాం, దీన్ని కుడి రంధ్రం కనిపిస్తూ ఉంది. దేనికి? కర్ణిక జఠరిక పటలానికి. ఈ కర్ణిక జఠరిక పటలానికి ఉండే ఈ రంధ్రాల దగ్గరనే మళ్ళీ ఇక్కడ కవాటాలనే ఉన్నాయి, ఎడమవైపు ఆ తర్వాత కుడివైపు. ఎడమవైపు ఉండేటువంటి కవాటాన్ని మనం ద్విపత్ర కవాటము లేదా మిట్రల్ కవాటము అంటాం. రెండు పేర్లున్నాయి. కుడివైపు ఉండేదాన్ని మనం ఏమంటాం? త్రిపత్ర కవాటము అని పిలుస్తూ ఉన్నాం. రైట్. ఎడమవైపు ఉండేటువంటి దాన్ని మనము మిట్రల్ కవాటం, కుడివైపు ఉండేదాన్ని త్రిపత్ర కవాటము అంటున్నాం. అంటే ఈ ప్రాంతంలో మనకు మిట్రల్ కవాటం ఉంటుంది, ఈ ప్రాంతంలో మనకు త్రిపత్ర కవాటం ఉంటుంది. త్రిపత్ర కవాటము అంటే ఈ విధంగా ఇలా ఉంటుంది, ఇలా మూడు పత్రాలు. ద్విపత్ర కవాటము ఈ విధంగా పైంది, ఆ తర్వాత కిందిది, మధ్యలో గ్యాప్, ఈ విధంగా ఉంటుంది. అసలు యాక్చువల్గా మిట్రల్ అంటే ఏంటి అంటే మనకు తలపాగలాగా అనేటువంటి మీనింగ్ వస్తుంది. అలా తలపాగలాగా ఉండేటువంటి ఆకారంలో ఉంటుంది కాబట్టి దానికి మిట్రల్ కవాటము అని పేరు పెట్టారు. ఓకేనా, దీంట్లో మొత్తం మనకు వచ్చినటువంటి కవాటాలు చూడండి. యూస్టాచియన్ కవాటము, టెబేషియస్ కవాటము, ద్విపత్ర కవాటము లేదా మిట్రల్ కవాటము, త్రిపత్ర కవాటము. ఈ విధంగా మనకు 2 మార్క్స్లో కూడా ఈ కవాటాల గురించి ఎక్కడో సైడ్ మనకు క్వశ్చన్లు కనిపిస్తూ ఉంటాయి. ఎంట్రన్స్లో కూడా వీటిని చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఈ కవాటాలు ఎక్కడెక్కడ ఉంటాయని అడుగుతూ ఉంటాడు. ఓకేనా, ఇది మనకు కర్ణికలకు సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ బి ఏంటి? మనకు జఠరికలు. రైట్, జఠరికలు చూడండి. వాక్యాలు ఏమున్నాయి ఇక్కడ? గోడలు మందంగా ఉంటాయి. ఇంతకుముందే అనుకున్నాం మనము కర్ణికలు పలుచగా ఉంటాయి గోడలు అన్నాము, ఇవి మందంగా ఉంటాయి. చూడండి ఇక్కడ
ఈ పార్ట్ ఏదైతే ఉందో చూడండి ఎలా ఉంది, మందంగా ఉన్నాయి. కర్ణికలు చూడండి చాలా పల్చగా ఉంటాయి, సన్నగా ఉంటాయి గోడలు కదా. కర్ణికల గోడలు పలుచగా ఉంటే జఠరికల గోడలు మందంగా ఉంటాయి. ఇంతకుముందు కర్ణికలు ఏమన్నాయి, రక్తాన్ని స్వీకరించే గదులు అన్నాం. ఇక్కడ చూడండి రక్తాన్ని వెలుపలికి పంపుతాయి, జఠరికలు రక్తాన్ని వెలుపలికి పంపుతాయండి. ఆ తర్వాత జఠరికల యొక్క లోపలి తలం ఎలా ఉంది అంటున్నాను, ఇక్కడ ముడతలు పడి ఉంది అని అంటున్నాను. ఈ జఠరికల యొక్క గోడలు ముడతలు పడి, ఆ ముడతలనే నేను ఏమన్నాను రెడ్ కలర్లో, కాలంనే కార్నే అని పిలవాలి. అంటే తిన్నగా స్ట్రైట్గా లేదు. ఏ విధంగా ఉంటున్నాయి జఠరికల గోడలు, ఇలా మొత్తం కూడా ఈ విధంగా ముడతలు ముడతలు పడి ఉన్నాయి. వాటిని మనం ఏమన్నాం అంటే కాలంనే కార్నే అన్నాం. ఇందులో చూడండి ఈ విధంగా ముడతలు పడ్డప్పుడు కొన్ని ముడతలు ఈ విధంగా చూడండి ఇట్లా కొద్దిగా పెద్దగా ఉంటాయి శంఖాకారం లోపల. వాటిని మనం ఏమంటాం అంటే పాపిల్లరీ కండరాలు అంటాం. ముడతలను మనం ఏమన్నాము, కాలంనే కార్నే అన్నాం. అందులో ఈ విధంగా ప్రొజెక్ట్ అయ్యి పెద్దగా ఉండే వాటిని ఏమంటారంటే పాపిల్లరీ కండరాలు అని అంటూ ఉన్నాం. ఓకేనా, పాపిల్లరీ కండరాలు. ఈ పెద్దగా ఉన్నటువంటి పాపిల్లరీ కండరాలకు సన్నగా ఇలా చిన్న చిన్న తీగల్లాగా ఉండేటువంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని ఏమంటామంటే స్నాయు రజ్జువులు అంటాం. ఇవి దేంతో కలుస్తాయి అంటే ఆ వైపు ఉండేటువంటి కవాటాలు, అంటే ఒకవేళ ద్విపత్ర కవాటం ఉంటే ద్విపత్ర కవాటంతో కలుస్తాయి, లేదా ఆ వైపు ఒకవేళ త్రిపత్ర కవాటం ఉంటే త్రిపత్ర కవాటంతో కలుస్తూ ఉంటాయి. అంటే స్నాయు రజ్జువులు ఒకవైపు దేంతో కనెక్షన్ కలిగి ఉన్నాయి, పాపిల్లరీ కండరాలతో కనెక్షన్ కలిగి ఉన్నాయి. ఇంకో చివర వేడితో కనెక్షన్ ఉన్నాయి, ద్విపత్ర లేదా త్రిపత్ర కవాటాలతో కనెక్షన్ ఉన్నాయి. ఏంటి ఈ స్నాయు రజ్జువుల పని అంటే ఈ ద్విపత్ర త్రిపత్ర కవాటాలు పూర్తిగా కర్ణికల్లోకి వెళ్లకుండా ఒకవైపు లాగుతూ ఉండేటువంటి నిర్మాణాలే స్నాయు రజ్జువులు. మనకు జఠరికల్లో కనిపించేటువంటి సమాచారం ఇది కాకుండా మనకు జఠరికల్లో మరో సమాచారం కూడా తెలుస్తుంది. ఏంటో మనం ఈ స్లైడ్లో చూద్దాం. రైట్, చూడండి ఏంటంటున్నాడు, కణుపు కణజాలం అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే మానవుని హృదయంలో, ఈ హృదయంలో మనకు 3 పొరలు అని అనుకున్నాం. హృదయం యొక్క గోడలో 3 రకాల పొరలు, 3 రకాల నిర్మాణాలు ఉంటాయని అనుకున్నాం. ఒకటి ఎపికార్డియం, మయోకార్డియం, ఎండోకార్డియం అన్నాము. మయోకార్డియం అంటే మొత్తం కూడా హృదయ కండరాలే ఉంటాయి. మామూలుగా హృదయ కండరాలలో ఉండేటువంటి కణాన్ని మనము కండర తంతువు అని పిలుస్తూ ఉంటాం. అంటే హృదయ కండరంలో ఉండేటువంటి కణాన్ని మనం కండర తంతువు అంటాము. ఇలా కండర తంతువులు అంటే ఆ కండర తంతువులో కొన్ని కండర తంతువులు స్పెషలైజ్డ్ కండర తంతువులు, అంటే హృదయంలోని కణాలలో కొన్ని కణాలు, అంటే హృదయంలోని కణాలలో కొన్ని కణాలు, అంటే కొన్ని కండర తంతువులు స్పెషల్గా ప్రత్యేకంగా కణుపులుగా మారిపోతాయి. వాటిని మనం ఏమంటామంటే కణుపు కణజాలం అని పిలుస్తాం. నోడల్ టిష్యూ అంటే హృదయంలో చాలా కండర కణాలు ఉంటాయి, అన్నీ కాదు, కొన్ని కండర కణాలు ప్రత్యేకంగా నిర్మాణాలుగా మారిపోయి వాటిని మనం ఏమంటామంటే కణుపు కణజాలం అంటాం. అదే మనకు ఇక్కడ చూడండి పైవైపుకు ఒకటి ఎల్లో కలర్లో, కింద ఇక్కడ ఎల్లో కలర్ లాగా కనిపిస్తూ ఉంది పటంలో. ఏంటి వీటిని మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో సింపుల్గా అయితే ఎస్ఏ నోడ్, ఏవి నోడ్ అని పిలుస్తాం. తెలుగులో సిర కర్ణిక కణుపు, రెండవది కర్ణిక జఠరిక కణుపు. అంటే 2 ప్రాంతాలు ప్రత్యేకమైన కణుపు కణజాలం కనిపిస్తుంది మనకు హృదయంలో. మొదటిది శిరాకర్ణిక కణుపు, రెండవది కర్ణిక జఠరిక కణుపు. మొదటి చూడండి, రైట్, శిరాకర్ణిక కణుపు. ఇవి 2 కూడా మనకు ఏ కర్ణికలో కనిపిస్తూ ఉన్నాయి అంటే కుడే చూడండి, రైట్. కుడి కర్ణికలో ఫస్ట్ది, కుడి కర్ణికలో కుడి పై భాగాన ఉండేటువంటిదే శిరాకర్ణిక కణుపు. ఇక్కడ ఉంటున్నాము కుడి కర్ణికలో కుడి పై భాగాన. అదేవిధంగా చూడండి కర్ణిక జఠరిక కణుపు లొకేషన్ ఎక్కడంట, సేమ్ కుడి కర్ణికనే. ఇది కుడి కర్ణిక ఎడమ క్రింది భాగాన కలదు. ఇది పై భాగాన ఉండేటువంటిది, ఇది కింది భాగాన ఉండేటువంటిది. కుడి కర్ణిక ఇది కుడి పై భాగాన ఉంటుంది, ఇది కుడి కర్ణికనే కానీ ఎడమ క్రింది భాగాన ఉంటుంది.
అని చెప్తా ఉన్నాము. రెండిటి యొక్క లొకేషన్ స్థలం. రైట్. మనకు శిరాకర్ణిక కణుపు దగ్గర పెద్దగా ఏమీ ఉండదు. కానీ కర్ణికా జఠరికా కణుపు దగ్గర నిర్మాణంలో మనం చూసినట్లయితే ఏం కనిపిస్తుంది అంటే కర్ణికా జఠరికా కణుపులో బండిల్ ఆఫ్ ఫిష్, తర్వాత పుర్కింజే పోగులు అని కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ కర్ణికా జఠరికా కణుపు ఉంది. దాని నుంచి ఒక సన్నని ఇలా లైన్ లాగా వచ్చి ఆ తర్వాత 2 శాఖలుగా చీలినాయి. ఒకటి ఈ వైపు, ఒకటి ఈ వైపు, ఒకటి ఎడమ వైపు, ఇంకోటి కుడి వైపు చీలింది. ఓకేనా? ఈ విధంగా ఈ కణుపు నుంచి వచ్చినటువంటి సన్నని లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటే బండిల్ ఆఫ్ ఫిష్ అంటూ ఉన్నాం. అంటే కర్ణికా జఠరికా కణుపు నుంచి, యాక్చువల్గా కర్ణికా జఠరికా కణుపు ఇలా ఉంటే దీని నుంచి అంతా కూడా సన్నగా ఇలా లైన్లలాగా వచ్చి అన్నీ కూడా సన్నగా ఉండి ఒక బండిల్, ఒక కట్టలాగా ఉంటాయి. దాన్నే మనం ఏమంటాం అంటే బండిల్ ఆఫ్ ఫిష్ అంటాం. ఇదే తర్వాత 2 మెయిన్ శాఖలుగా చీలిపోయింది. ఒకటి ఎడమ వైపు, ఇంకోటి కుడివైపు. ఇదే మనకి ఎల్లో కలర్ ఇక్కడ ఎడమ వైపు, తర్వాత ఇక్కడ కుడివైపు కనిపిస్తూ ఉంది. 2 ప్రధాన శాఖలుగా చీలి ఏమైంది, ఈ వైపు ఉండేటువంటి శాఖ, ఎడమ వైపు ఉండేటువంటి శాఖ ఈ విధంగా దీని గోడలోకి, అంటే ఎడమ జఠరిక గోడలోకి, అదేవిధంగా కుడివైపు ఉండేటువంటి శాఖ ఇలా కుడి జఠరికలో గోడలోకి ప్రవేశించి అనేక చిన్న చిన్న ఉపశాఖలుగా చీలింది. ఈ చిన్న చిన్న ఉపశాఖల్ని మనం ఏమంటాం అంటే పుర్కింజే పోగులు అని పిలుస్తూ ఉన్నాం. పుర్కింజే పోగులు అంటే 2 శాఖలుగా చీలినాయి. కుడి ఎడమ శాఖలుగా చీలినాయి. ఎడమ శాఖ ఎడమ జఠరిక గోడలోకి, కుడి శాఖ కుడి జఠరిక గోడలోకి ప్రవేశించి చిన్న చిన్న ఉపశాఖలుగా చీలింది. వాటిని ఏమన్నాం అంటే పుర్కింజే పోగులు అని పిలుస్తున్నాం. ఇది కణుపు కణజాలము. అంటే గుండెలోని కొన్ని కండర తంతువులు ప్రత్యేకంగా కణుపు కణజాలంగా మారినాయి. వాటిని ఒకదాన్ని మనము శిరాకర్ణికా కణుపు అన్నాం, రెండో దాన్ని కర్ణికా జఠరికా కణుపు అన్నాం. రైట్. నెక్స్ట్ సి, లాస్ట్ మనం చూసేటువంటి స్లైడ్లో లాస్ట్ ధమని చాపాలు. అంటే ఏ కర్ణికల గురించి నేర్చుకున్నాము, ఆ తర్వాత బి జఠరికల గురించి నేర్చుకున్నాము, సి ధమని చాపాలు. ధమని చాపాలు 2 రకాలు. ఇక్కడ ఆల్రెడీ మనకు స్లైడ్లో ఉంది. ఒకటి పుప్పుస ధమని చాపము, రెండవది దైహిక ధమని చాపము. ఇక్కడ కూడా మనకు కవాటాలు కనిపిస్తూ ఉన్నాయి చూడండి. ఇంతకుముందు కనిపించే కవాటాలు మళ్ళీ ఇక్కడ చూడండి. పుప్పుస ధమని చాపం దగ్గర ఉండేటువంటి కవాటాలు దాని పేరు మీదనే పుప్పుస కవాటం. దైహిక ధమని చాపం దగ్గర ఉండేటువంటి కవాటాలు దాని పేరు మీద మహాధమని కవాటము అని అంటున్నాం. ఇక్కడ మీకు ఈ స్లైడ్లో కూడా 2 చిత్రాలు కనిపిస్తూ ఉన్నాయి కింద. రైట్, చూద్దాం పుప్పుస ధమని చాపం అంటే ఏంటి. ధమని చాపాలు ఇవి గుండె యొక్క జఠరికల నుంచి బయలుదేరుతాయి. ఓకేనా? ఎడమవైపు నుంచి, అదేవిధంగా కుడివైపు నుంచి, 2 వైపుల నుంచి బయలుదేరేటువంటివే 2 ధమని చాపాలు. ఒకటి పుప్పుస చాపము, పుప్పుస ధమని చాపము, రెండవది దైహిక ధమని చాపం. మొదటి దాని దగ్గరకు వచ్చేద్దాం. ఏంటి పుప్పుస ధమని చాపం? మనకి ఇక్కడ జాగ్రత్తగా స్లైడ్లో చూడండి. పుప్పుస ధమని చాపము ఈ ప్రాంతం నుంచి ఇలా బయలుదేరింది కదా, ఇలా బయలుదేరి ఇలా వెళ్తూ ఉంది మనకి పటంలో చూపినట్టు. ఈ వైపు ఉండేదాన్ని మనం ఏమన్నా అంటే కుడి అని మనం చెప్పాం. అంటే కుడి జఠరిక నుంచి బయలుదేరేటువంటి చాపాన్ని పుప్పుస ధమని చాపము అని అంటున్నాం. ఇది ఎలాంటి రక్తాన్ని తీసుకెళ్తుంది? ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి ఎవరికి ఇస్తుంది? పటంలో చూడండి, ఇక్కడ ఏమున్నాయి? ఊపిరితిత్తులకు ఇస్తూ ఉంది. అంటే పుప్పుస ధమని చాపము ఎక్కడి నుంచి బయలుదేరింది? కుడి జఠరిక నుంచి బయలుదేరింది. ఏం తీసుకెళ్తుంది? ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకెళ్తూ ఉంది. తీసుకెళ్ళి ఎవరికి ఇస్తూ ఉంది? అది ఊపిరితిత్తులకు ఇస్తూ ఉంది. ఈ విధంగా ఇది బయలుదేరే చోట, పుప్పుస ధమని చాపం బయలుదేరే చోట ఈ ప్రాంతంలో కరెక్ట్గా పుప్పుస కవాటం అనేటువంటిది ఉంటుంది. ఇవి ఎలా ఉంటాయి అంటే 3 అర్ధచంద్రాకార కవాటాలు. మహాధమని కవాటాలు కూడా 3 అర్ధచంద్రాకార కవాటాలు. ఓకేనా? ఇది పుప్పుస ధమని చాపం. మళ్ళీ దైహిక ధమని చాపం దగ్గరకు వస్తాం.
ఇది ఎలా ఉంది చూడండి. ఈ మనకు ఈ పక్క పటంలో మనకు కనిపిస్తూ ఉంది దైహిక ధమని చాపం. ఎక్కడ బయలుదేరుతూ ఉంది? ఇక్కడ బయలుదేరుతూ ఉంది చూడండి. ఇలా బయలుదేరి ఇలా ఇలా కనిపిస్తుంది. రెడ్ కలర్ పైప్ ఏదైతే ఉందో రెడ్ కలర్ నాళం లోపలికి బయలుదేరుతూ ఉంది. మళ్ళీ ఈ వైపు ఉండేటువంటి జఠరికను మనం ఏమని పిలుస్తామంటే ఎడమ జఠరిక. ఎడమ జఠరిక నుంచి బయలుదేరి ఎక్కడికి ఇది పంపిస్తూ ఉంది చివరికి చూడండి. ఇట్లా బాణం గుర్తొచ్చి ఇక్కడ చూపిస్తూ ఉంది. ఎక్కడి నుంచి బయలుదేరింది? ఎడమ జఠరిక నుంచి బయలుదేరింది. ఇది ఎలాంటి రక్తాన్ని తీసుకెళ్తుంది అంటే ఆమ్లజని సహిత రక్తాన్ని తీసుకెళ్తా ఉంది. తీసుకెళ్ళి ఎవరికి ఇస్తూ ఉంది? మన శరీరంలో ఉండేటువంటి వివిధ భాగాలకు చేరవేస్తూ ఉంది. మన శరీరంలో ఉండే వివిధ భాగాలకు చేరవేస్తూ ఉంది. ఎక్కడి నుంచి బయలుదేరింది? దైహిక ధమని చాపము ఎడమ జఠరిక నుంచి బయలుదేరింది. ఎవరికి ఇస్తూ ఉంది? ఇది శరీరంలో ఉండే వివిధ భాగాలకు ఇస్తూ ఉంది. ఎలాంటి రక్తాన్ని? ఆమ్లజని సహిత రక్తాన్ని. మళ్ళీ ఇది బయలుదేరే చోట ఏం కవాటాలు ఉంటాయి? మహాధమని కవాటాలు. అవి కూడా యాస్టీస్ 3 అర్ధచంద్రాకార కవాటాలు మనకు ఈ పటంలో క్లియర్గా అర్థమవుతూ ఉంది. మొదటిది పుపుస ధమని చాపము, రెండవది దైహిక ధమని చాపం. పుపుస ధమని చాపం చూడండి, ఇక్కడ మనకు బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంది. ఇదేం కలర్? మనకు రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంది దైహిక ధమని చాపము. జాగ్రత్తగా మనం గమనిస్తే ఇవి రెండూ కూడా అంటే పుపుస ధమని చాపము, దైహిక ధమని చాపము రెండూ కూడా ఒక ప్రాంతం లోపల అతుకుతూ ఉన్నాయి, అంటే కలుస్తూ ఉన్నాయి. ఎక్కడనో ఒక చోట కలుస్తాయి. దీన్ని మనం ఏమంటే లిగమెంటం ఆర్టీరియోజం అని పిలుస్తున్నాం. అంటే పై రెండు చాపాలు మనకు ఒక చోట కలపబడతా ఉన్నాయి. ఏ చోట కలపబడతా ఉన్నాయి? లిగమెంటం ఆర్టీరియోజం అనేటువంటి ప్రాంతం దగ్గర కలపబడతా ఉన్నాయి. దీంతో ధమని చాపాలు అయిపోయింది. అంటే మా గుండె యొక్క అంతర్నిర్మాణం లోపల ఏ కర్ణికలు, బి జఠరికలు, సి ధమని చాపాలు. ఇది అంతర్నిర్మాణం. అంటే ఫస్ట్ మనము బాహ్య నిర్మాణాన్ని నేర్చుకున్నాం, ఆ తర్వాత అంతర్నిర్మాణం చదివినాం. అంటే టోటల్గా మనము మానవుని యొక్క హృదయ నిర్మాణాన్ని చదివినట్టుగా లెక్క. దీంతో మానవుని యొక్క హృదయ నిర్మాణము, గుండె యొక్క నిర్మాణము అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? రైట్. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మానవుని గుండె పనిచేసే విధానాన్ని గూర్చి మనం నేర్చుకుంటాము. మరి నా ఛానల్ మీకు నచ్చినట్టయితే, నా టాపిక్ మీకు నచ్చినట్టయితే, ఇదిగో ఇక్కడనే కనిపిస్తుంది శ్రీధర్స్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్ను నొక్కండి. దీంతో ఇంకా నేను ఏమైనా కొత్తగా టాపిక్లు చేసినట్లయితే అవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఒకసారి మీరు బెల్ను నొక్కినట్టయితే నేను ఎప్పుడు కొత్త వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపం లోపల, మెసేజ్ రూపం లోపల రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ఆఫ్ యూ. బాయ్.